హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా? వెల్కమ్ టు ఛానల్. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక కన్ఫ్యూజన్. కానీ అసలు మన ఆర్థిక జీవితంలో దాని అవసరం ఏంటి? ప్రతి ఒక్కరి కోసం దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం రండి. మనందరం చివరికి కోరుకునేదేంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అంటే ఆర్థిక స్వేచ్ఛ. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కోసం మనం పనిచేయడం కాదు, మన డబ్బే మన కోసం పనిచేయాలి. అప్పుడు బిల్లుల టెన్షన్ లేకుండా మనకు నచ్చినట్టు బతకొచ్చు. బాగుంది, ఈ లక్ష్యం చాలా గొప్పది. కానీ దీన్ని చేరుకోవడానికి మనం తరతరాలుగా ఫాలో అవుతున్న పాత పద్ధతులు, అంటే ఉద్యోగం చేయడం, డబ్బు దాచుకోవడం, అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ దారిలో ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సవాళ్లున్నాయి. సాధారణంగా అందరూ ఆడే ఆట ఏంటంటే సంపాదించడం, పొదుపు చేయడం. కానీ ఈ పాత ఆటలోనే ఒక పెద్ద లోపం ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. ఒక జాబ్ లేదా బిజినెస్ చేస్తాం, నెల నెల కొంత ఆదాయం వస్తుంది. అందులో ఖర్చులు పోగా మిగిలింది పొదుపు చేస్తాం. మనందరికీ తెలిసిందే ఇది. మరి ఈ కష్టపడి దాచుకున్న డబ్బుని ఎక్కడ పెడతాం? చాలా వరకు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లోనో, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లలోనూ పెడతాం. అవి సేఫ్ అని మన నమ్మకం. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఈ పాత పద్ధతుల్లో వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ. బ్యాంకులో అయితే మహా అయితే 4%, ఎఫ్డీ, ఆర్డీలు అయితే ఒక 5 నుంచి 6%. ఇదే మన మొదటి పెద్ద సమస్య. ఇక్కడే మన పొదుపుకి ఒక పెద్ద విలన్ ఎంట్రీ ఇస్తాడు. దాని పేరే ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. ఇది మన ప్రమేయం లేకుండానే మన డబ్బు విలువను తినేస్తుంటుంది. ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒకరి దగ్గర 100 రూపాయలున్నాయనుకుందాం. దాన్ని బ్యాంకులో పెడితే ఏడాదికి 5 రూపాయల వడ్డీ వచ్చి 105 రూపాయలు అవుతుంది. కానీ అదే టైంలో ఇన్ఫ్లేషన్ వల్ల, అంటే ధరల పెరుగుదల వల్ల, పోయినేడాది 100 రూపాయలకు దొరికిన వస్తువు ఈ ఏడాది 106 రూపాయలు అవుతుంది. అంటే ఏంటి? మన డబ్బు పెరిగినా దాని కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మనం నష్టపోతున్నాం. ఇక రెండో పెద్ద అడ్డంకి ఏంటంటే తక్కువ ఆదాయం. చాలా మందికి నెలవారీ ఖర్చులు పోయాక పొదుపు చేయడానికి లేదా సంపదను పెంచుకోవడానికి పెద్దగా ఏమీ మిగలదు. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న వాస్తవం. సరే, సమస్యలున్నాయి. మరి పరిష్కారాలు? ఇక్కడే స్టాక్ మార్కెట్ మనకు 2 పవర్ఫుల్ టూల్స్ ఇస్తుంది. ఇది జూదం కాదు. ఈ కొత్త యుగంలో ఇదొక కొత్త ఆట. స్టాక్ మార్కెట్లో ప్రధానంగా 2 పనులుంటాయి. ఒకటి ఇన్వెస్టింగ్. దీని లక్ష్యం మన డబ్బును దీర్ఘకాలంలో పెంచి సంపదను సృష్టించడం. రెండోది ట్రేడింగ్. దీని లక్ష్యం రెగ్యులర్గా కొంత అదనపు ఆదాయం సంపాదించడం. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ఇన్వెస్టింగ్ను డబ్బున్నోళ్లు చేసే పనిగా కాదు, మన పొదుపును కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సిన విధిగా చూడాలి. ద్రవ్యోల్బణం అనే శత్రువుతో పోరాడటానికి మన దగ్గరున్న ఆయుధం ఇదే. అవును, ఈ మాట అక్షరాల నిజం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది ఆప్షన్ కాదు, అదొక ప్రాథమిక బాధ్యత. దీని వెనుక లాజిక్ చాలా సింపుల్. మన పొదుపును స్టాక్స్లో గానీ, మ్యూచువల్ ఫండ్స్లో గానీ పెడితే ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ రాబడి, అంటే సుమారు 12% నుంచి 20% వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అప్పుడు మన డబ్బు విలువ నిజంగా పెరుగుతుంది, సంపద ఏర్పడుతుంది. ఇప్పుడు రెండో సాధనం దగ్గరికి వద్దాం. అదే ట్రేడింగ్. ఇది తక్కువ ఆదాయం అనే సమస్యకు ఒక పరిష్కారం. కానీ ఇది అందరి కోసం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టింగ్ లాగా ట్రేడింగ్ అనేది తప్పనిసరి కాదు. ఇది అదనపు డబ్బు సంపాదించడానికున్న ఒక ఎంపిక మాత్రమే. ఇదే కీలకమైన తేడా. మరి ట్రేడింగ్ వ్యూహం ఏంటి? వచ్చే జీతం సరిపోనప్పుడు నెల నెల కొంత అదనపు డబ్బు సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ వచ్చిన డబ్బును మళ్లీ తీసుకెళ్లి దీర్ఘకాలిక ఇన్వెస్టింగ్లో పెడితే సంపద ఇంకా వేగంగా పెరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఆదాయం పెంచుకోవటానికి ట్రేడింగ్ ఒక్కటే దారి కాదు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, మంచి జీతం వచ్చే ఉద్యోగానికి మారడం, లేదా ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవడం, ఇలా చాలా మార్గాలున్నాయి. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక ఫ్రేమ్వర్క్లో పెడితే ఇలా ఉంటుంది. ద్రవ్యోల్బణం అనే సమస్యకు పరిష్కారం ఇన్వెస్టింగ్, అది మన విధి. మరోవైపు తక్కువ ఆదాయం అనే సమస్యకు ఒక పరిష్కారం ట్రేడింగ్, అది మన ఎంపిక. ఈ ఫ్రేమ్వర్క్ మనకు పూర్తి క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు ఈ స్పష్టమైన ఫ్రేమ్వర్క్ మన ముందుంది. మరి తరువాతి అడుగేంటి? ద్రవ్యోల్బణాన్ని ఓడించడానికి ఇన్వెస్ట్ చేయడమా, లేదా ఆదాయాన్ని పెంచుకోవడానికి ట్రేడింగ్ లాంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడమా? డీమ్యాట్ ఖాతా తెరవడానికి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం మర్చిపోవద్దు. మీరు స్కాన్ చేయకపోతే లాభాలు దూరం అవుతూనే ఉంటాయి, మరియు మీరు నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అన్నట్లు చూస్తారు.